బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి హైకోర్టు గడప తొక్కింది. పార్టీ మారలేదన్న 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ స్పీకర్కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పిచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఈరోజు విచారణ జరిగింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎమ్మెల్యేలతో పాటుగా స్పీకర్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన జాబితాలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరకేపూడి గాంధీ, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు ఉన్నారు. ఏప్రిల్ 16వ తేదీ ఈ కేసు విచారణకు వాయిదా పడింది. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, స్పీకర్కి కూడా నోటీసులు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఏ విధంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది? రైతు మీద ఏదైతే పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి కూడా చంచలంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. విచారణకు సంబంధించి కూడా పలు దఫాలుగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ జరిగింది. క్రాస్ ఎగ్జామిన్ జరిగిన నేపథ్యం కావచ్చు, అఫిడవిట్ సమర్పించారు. ఇరుపక్షాల న్యాయవాదులకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. మొత్తంగా ఈ ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పార్టీకి సంబంధించి కూడా ఫిరాయింపులకు పడలేదు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఏదే మంత్రులను కావచ్చు కలిసింది నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమైనట్టుగా కూడా వాళ్ళందరికీ క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు సంబంధించి కూడా ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 7 సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలన్నట్టుగా కూడా హైకోర్టు తీర్పును వెల్లడించింది. ప్రధానంగా దీంట్లో స్పీకర్ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా దానం నాగేందర్, అలాగే అరకపూడి గాంధీ, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావుల పైన వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకునే కోర్టు ఈ వ్యవహారం పైన కూడా పూర్తిగా విచారణకు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. కాబట్టి ఇక మొత్తంగా స్పీకర్ కి సంబంధించిన రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయించిన వారిపైన తక్షణమే అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకవైపు పట్టుబడతా ఉన్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన మరోసారి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈసారి హైకోర్టుకి ఇప్పుడు ఈ 7తో పాటుగా స్పీకర్ కూడా మరోసారి హైకోర్టు షాక్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తాం. ఎందుకంటే దీంట్లో దానం నాగేందర్ సంబంధించిన అఫిడవిట్లను హైకోర్టుకి సమర్పించడం జరిగింది. ఆయన పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోలేదు స్పీకరు. రాజ్యాంగ విరుద్ధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా ఆరోపిస్తూ వీళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణ ఈరోజు హైకోర్టు విచారించిన పరిస్థితి కావచ్చు. నెల 16వ తేదీకి సంబంధించి కూడా ఈ 2 అంశాలకు మరోసారి ఒకటి హరీష్, అయితే గతంలో ఎవరి మీద ఎలా ఉన్నప్పటికీ కూడా దానం నాగేందర్ విషయంలో దేన్ని బేస్ చేసుకుని స్పీకర్ ఆ తీర్పు ఇచ్చుంటారు? ఎందుకంటే ప్రధానంగా ఆరోపణ ఆయన ఎంపీగా పోటీ చేయటం. ఇప్పుడు మిగతా వారి మీద ఏమున్నప్పటికీ కూడా వాదోపవాదాలు ఉంటాయి. కానీ ఏదైతే దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? అయితే ఎందుకంటే ఇదే అంశాలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల కేసులకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇక హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా పార్టీ ఫిరాయించినట్టుగా వాళ్ళపైన అనర్హత వేటు వేసింది. ఈ కేసుల ఆధారంగా సంబంధించి కూడా ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు కేసును టేకప్ చేసింది. దీన్ని సవాల్ చేశారు. ఏదైతే స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేసి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి దాంట్లో ఇవే అంశాలకు కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా దానం నాగేందర్కి సంబంధించి ఆయన పార్టీ మారినట్టుగా కూడా నామినేషన్ పత్రాలకు సంబంధించి కూడా వీటన్నిటినీ స్పీకర్కి ఇచ్చాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఈ అఫిడవిట్ను సమర్పించడం జరిగింది. మొత్తంగా ఈ అంశానికి స్పీకర్ గత విచారణలో అది జరిగింది. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ అంశం తెర మీదకి రాలేదు. కాబట్టి దాని తర్వాత జరిగిన అంశంగా ఆయన క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తంగా హైకోర్టు మరోసారి 16వ తేదీ విచారణ చేయబోతా ఉన్నది. దాంట్లో ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటుంటే, ఎందుకంటే ఈ అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. కాబట్టి స్పీకర్ పైన
ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది, మరోసారి విచారణకు ఆదేశిస్తుంది. హైకోర్టు సంబంధించి కూడా తీర్పును వెల్లడిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఆ కేసుల ఆధారంగా వీరిపైన అనర్హత వేటు వేస్తుంది హైకోర్టు అనేది కూడా 16వ తేదీ తేలనుంది లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.